శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 39. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జొన్న కంకులు. శ్రీ నిత్యానందుల వారితో విద్యాసాగరుడు, స్వామి, మహాత్ముల తత్వం అర్థమైన గాని లీలలున్నూ అర్థం కావు. ఎంత విన్నను శ్రీ సమర్థుల లీలలు తనివి తీరుటన్నది లేదు. గురుదేవ, మరికొన్ని విశేషాలు శ్రీ సమర్థుల కృపాప్రసారంతో కూడినవి వివరించండని వేడుకొన్నాడు. అప్పుడు శ్రీ నిత్యానందుల వారిట్లు వివరిస్తున్నారు. శ్రీ సమర్థుల వారి కళ్యాణ గుణం గురించి చెప్తాను విను. మహాత్ముల చిత్రమైన ప్రవృత్తి ద్వారా దీనిని గుర్తించగలము. అదేమిటంటే అపకారికి ఉపకారం ఉనర్చుట. సర్వసాధారణంగా జనులు మనకు మేలు చేసిన వానికి మనం కూడా మేలు చేద్దామని భావిస్తారు. మరికొందరు మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవారై ఉంటారు ఈ లోకంలో. కానీ కీడు చేసిన వానికి మేలు చేసేవారు అరుదుగా ఉంటారు. వారే మహాత్ములు. ఒకసారి శ్రీ సముద్రుల వారు శ్రీరంగనాథస్వామి వారి గురువు, తండ్రి అయిన నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా ఆహ్వానం అందుకుని కహ్వాడుకు కొందరు శిష్య పరివారంతో సహా వెళ్ళినారు. ఆ కార్యక్రమాలు, ఉత్సవాల అనంతరం నిగడి రంగనాథస్వామి వారి ఆహ్వానం మేరకు నిగడికి వెళ్ళారు. అచ్చట కొన్ని రోజులు గడిపి వారికి వీడ్కోలు పలికి పరళీకి తిరిగి వస్తూ ఉన్నారు. దారిలో వెంట ఉన్న శిష్యులు మధ్యాహ్న వేళయింది, ఇంకెంత దూరంలో గ్రామం ఉందో, ఆకలి తీవ్రంగా ఉన్నది, అడుగు పడడం లేదు, ఏం చేద్దామని అనుకుంటున్నారు. అలాగే నడుస్తూ ఉండగా ఒక జొన్న చేను కనిపించింది. జొన్న కంకులు తయారుగా ఉన్నవి. అవి కాల్చుకొని తినటానికి బాగుంటాయి అనిపించింది. అందరూ ఒకరికొకరు కూడబలుక్కొని గురుదేవులను అనుమతిమ్మని కోరారు. శ్రీ సమర్థులు, ఇంతమంది కూడా ఒకే చేలో కంకులు తెంపుకొని తింటే యజమానికి నష్టం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క పొలంలో అక్కడక్కడ ఒక్కొక్క కంకి చొప్పున తెచ్చుకోండి, అందరూ కలిసి ఒకచోట కాల్చుకొని తినండి అని ఆనతిచ్చారు. వారు పోయి పొలం మొత్తం తిరిగి తిరిగి జొన్న కంకులు తెచ్చుకున్నారు. మరికొంత దూరం పోయాక అక్కడ ఒక బావి ఉన్నది. ఒక చెట్టు నీడన శ్రీ సమర్థుల వారు కూర్చున్నారు. శిష్యులందరూ జొన్న కంకులు కాల్చి శ్రీ సమర్థుల వారికి కొన్ని గింజలు ఒలిచిచ్చి వారును తించున్నారు. అంతలో ఆ పొలం యజమాని అయిన గ్రామ పటేలు అటుగా వస్తూ వీరందరినీ చూచాడు. అతని కోపం కట్టలు తెంచుకున్నది. చెట్టు క్రింద సావధానంగా కూర్చున్న స్వామిని చూచాడు. ఓహో, వీళ్ళందరికీ నాయకుడువా నీవు? గోసాయిల వేషంలో ఉండి మీరు దొంగతనంగా జొన్న కంకులు కోసుకొని కాల్చుకొని తింటున్నారా? గురువులాగా వేషం ఉంటే సరిపోదు, వీళ్ళకి మంచి మార్గం చెప్పాలి కానీ దొంగ తిండి తినమని చెప్పావా? ఇదన్నమాట నీవు నేర్పించేది అంటూ ఆ పక్కనే ఉన్న జొన్న దంట్లు తీసుకుని శ్రీ సమర్థులను తీవ్ర కోపంతో వీపు మీద కొడుతున్నాడు. ఇది చూచి శిష్యులు చాలామంది ముందుకు పరుగున వచ్చి ఆ పటేలు పైనబడి కొట్టబోయారు. శ్రీ సమర్థులు వాళ్ళందరినీ ఆగమని, ఆ పటేలు ఏ తప్పు చేయలేదు, అతన్నెందుకు మీరు దండించడం అనగానే, మా గురుదేవులను కొడుతుంటే మేము చూస్తుంటామా అని శిష్యులు అనగానే, ఆయన పొలంలోని జొన్న కంకులు తెచ్చుకొని తిని ఆయన కొట్టడం ధర్మం కాదు కదా అన్నారు. ఈ మాటలకు పటేలు కోపం కొంత తగ్గింది. వీరంతా కలిసి తనను కొడితే చచ్చూరుకుంటాననుకొని అక్కడి నుండి మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. శ్రీ సమర్థులు శిష్యులు వస్తున్నారని తెలిసి శివాజీ తన పరివారంతో సహా వచ్చి అందరినీ సతారాకు రమ్మని ప్రార్థించి తోడ్కొని పోయినాడు. శ్రీ సమర్థుల వారికి రంగరంగ వైభవంగా మంగళ స్నానం చేయించాలని సుగంధ నూనెలు, పరిమళ ద్రవ్యాలతో, పన్నీరుతో స్నానం చేయించుతూ ఉంటే వారి వీపు పైన వాతలు తేలి కందిపోయిన దెబ్బల గుర్తులున్నాయి. అవి చూడగానే ఏదో జరగరానిది జరిగిందని శివాజీరాజు ఊహించారు. ఈ వాతలేమిటని గురుదేవుల్ని అడిగితే వారేమీ చెప్పక మౌనం పాటించారు. తర్వాత శివాజీ శిష్యులందరినీ పేరు పేరున విచారించగా అందులో ఒకరు దేగాం పటేల్ కొట్టినాడని, తాము తిరిగి కొట్టబోతే గురుదేవులు కొట్టనీయలేదని చెప్పాడు. అపకారికి ఉపకారము. శివాజీ వెంటనే భటులను పిలిచి దేగాం పటేల్ను పెడరెక్కలు విరిచి కట్టి కొట్టుకుంటూ నా సమక్షానికి తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశారు. తన ప్రాణం కన్నా ఎక్కువైన గురు సమర్థులను కొట్టినాడని వినగానే శివాజీ తట్టుకోలేకపోతున్నాడు. అట్టివాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీ సమర్థులు, శివబా, ఎవరిని కొట్టుకుంటూ తీసుకురమ్మంటున్నావని ప్రశ్నించారు. శివాజీ దేగాం పటేల్నని సమాధానమిచ్చారు. ఆ భటులతో శ్రీ సమర్థులు ఇలాగన్నారు, ఆ పటేల్నేమీ చేయవద్దు, మహారాజు గారు తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకొని రండి అన్నారు. తర్వాత శివాజీతో, శివాజీ, అతనికి శిక్ష మేము నిర్ణయించదము అనగానే శివాజీ కోపం కొంత తగ్గింది. తర్వాత ప్రసన్న కంఠస్వరంతో, శివాజీ, మేము వేసిన శిక్షను అమలు చేస్తామని మాట ఇవ్వండి అన్నారు. శివాజీ మహారాజు, అదేమి స్వామి, మీ మాట చెల్లించుటలో సంశయమా అని వెంటనే గురుపాదాల సాక్షిగా అమలు చేయగలవాడను అంటూ పాదాలు పట్టుకొన్నారు. మర్నాడు అందరూ సభదీర్చినారు. దర్బారులో మంత్రులు, దండనాథులు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. సభికులంతా హాజరైనారు. రాజగురువు శ్రీ సమర్థులు వచ్చినారని విని సభ కిటకిటలాడింది.
వారి దర్శనం దొరకడం కష్టమని అందరూ ఒకరికొకరు చెప్పుకొని మరీ వచ్చారు. శివాజీ మహారాజులు శ్రీ సమర్థ గురుదేవులను సాదరంగా ఆహ్వానించి ఉన్నతాసనంపై ఆసీనులను చేశారు. రాజుగారు సింహాసనం అలంకరించారు. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉన్నది. అప్పుడే భటులు దేగాం పటేల్ను సభలోనికి ప్రవేశపెట్టారు. ఆ పటేల్ను మహారాజు గారు రమ్మన్నారంటేనే చాలా భయపడ్డాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూచిన ఈ దృశ్యాన్ని బట్టి తనను ఎందుకు రాజుగారు పిలిపించినారో అర్థమైపోయింది. నిన్నటి రోజున తన పొలం వద్ద కనిపించిన స్వామి ఇప్పుడు రాజుగారి పక్కన ఉన్నారు. ఇంకేముంది, ఇప్పుడు రాజుగారు ఏ శిక్షనైనా విధిస్తారు అని లోపల భయము, బాధ, పశ్చాత్తాపం అన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. ఆ పటేలిక ఉండబట్టలేక, స్వామీ శరణు శరణు, అపరాధం నా చేత జరిగిపోయింది, నేను శిక్షార్హుడనే, తామెవరో నాకు తెలియలేదు, నన్ను రక్షించండి, మీరే నాకు దిక్కు, అపరాధిని క్షమించండి, అయ్యా నేను పిల్లలు గలవాడిని, నన్ను చంపకండి అంటూ వచ్చి శ్రీ సమర్థుల పాదాలపై పడ్డాడు. ఆ ప్రార్థనను విని శ్రీ సమర్థులు, నీ చేను బాగానే పండుతుంది, నీకు నష్టం రాదులే, బాధపడుకో అంటూ దీవించారు. తర్వాత శివాజీరాజుకు మొక్కుకోమన్నారు. అతడు వారు చెప్పినట్లు చేశాడు. శివాజీ ఇతన్ని క్షమించానని చెప్పు అన్నారు. శివాజీ సరేనని, ఓయ్ గురుదేవులు నిన్ను క్షమించారు అని చెప్పారు. మళ్ళీ సమర్థులు, నీవు కూడా క్షమించానని చెప్పు అన్నారు. కొంచెం అయిష్టంగానే, అలాగే నేను కూడా క్షమించాను అన్నాడు రాజు. వెనకాల ఉన్న శిష్య బృందమంతా ఇదేమిటి, ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రప్పించాలా అనుకుంటున్నారు. ఏం జరుగుతుందోనని చూస్తుండగా శ్రీ సమర్థులు, శివాజీ ఈ పటేలుకు ఆ చేను ఎన్ని ఎకరాలున్నదో చూచి అది మొత్తం అతనికి ఈనామని పత్రం రాయించి ఇవ్వు, అతనికి నూతన వస్త్రాలు కూడా ఇచ్చి సత్కరించి పంపు అని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ వినగానే, ఇది శిక్షయా, తప్పు చేసిన వానికి బహుమానమా అని శ్రీ సమర్థుల శిష్యులు మరియు సభికులు కూడా ఆశ్చర్యపోయారు. శివాజీరాజు గారేమీ మాట్లాడలేదు. గురువాజ్ఞను పాటించి అతనికి ఈనాం రాసి ఇచ్చి సత్కరించారు. పటేలుతో శ్రీ సమర్థులు ఇలాగన్నారు, రైతు తన పొలంలో పండిన దానితో ఎందరికో ఆకలి తీరుస్తాడు. అందుకే రైతును అన్నదాత అని ప్రశంసిస్తారు. దానగుణం కలిగి వర్తిస్తే రైతు మరింత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. కడుపు నిండా ఆహారం తిన్న ప్రతివాడు అన్నదాతను స్మరించాల్సిందే, అతని ఉన్నతిని కోరవలసిందే అన్నారు. మరలా రాజుగారితో శ్రీ సమర్థులు ఇలాగన్నారు, నా నిర్ణయం నీకు విడ్డూరంగా ఉంది, కానీ తప్పు మొదట చేసింది ఎవరు? మా శిష్యులే గదా. వీరు ఆ పని చేయకుంటే అతను కోపం తెచ్చుకొనుట కొట్టుట జరగదు. తప్పుకు ప్రోత్సాహం ఇచ్చింది మేము, కావున దండన మాకు సముచితమే, అందుకే స్వీకరించాము అని శిష్యులకు గుణపాఠం బోధించారు. తర్వాత అతనికి ఈనాం ఎందుకు ఇచ్చినామంటే, ఇంకెప్పుడైనా ఎవరైనా ఆకలికి తాళలేని వారు జొన్న కంకులు కోసుకొని తిన్నా అది తనకు మేలు పుణ్యం కలిగిస్తుందని తెలుసుకొని ఇటువంటి పని చేయకుండుట కొరకు ఇట్లు నిర్ణయించబడినదని చెప్పగానే శివాజీతో సహా అందరూ ఆనందబాష్పాలు కళ్ళ వెంట కారుచుండ జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేశారు. అని మనం కూడా జయ జయనాదములు చేద్దామని నిత్యానందులు వారు చేయించినారు. కళ్యాణ్ గురుసేవ. చిరునవ్వులు చిందిస్తూ, వత్స, కళ్యాణ్ యొక్క గురుసేవ అనన్య సామాన్యమైనది. ఒకసారి రామ్ఘళీలో ఉండగా అర్ధరాత్రి గురుదేవులు తాంబూలం కావాలని కోరారు. కళ్యాణ్ పోయి తమలపాకుల కోసం వెతికాడు. మఠంలో ఒక్క ఆకు కూడా లేదు. ఎప్పుడూ కొరత పడకుండానే జాగ్రత్త పడేవారు శిష్యులు. కానీ ఆ రోజు చాలామంది అతిథులు రావడం, వారందరికీ తాంబూల సేవనం చేయించడంతో ఆకులు పూర్తిగా నిండుకున్నాయి, అనగా అయిపోయినాయి. ఈ విషయం సరాసరి గురువుగారితో చెప్పకూడదు. అది శివాజీ వరకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి కొరత ఎవరి వలన జరిగిందని విచారణలు మొదలవుతాయి. ఈ గొడవంతా ఎందుకులేమని కళ్యాణ్ అప్పటికప్పుడు బయలుదేరి ఇప్పుడే తమలపాకులు తెస్తానంటూ ఆ అడవిదారి పట్టిపోతున్నాడు. ఉద్ధవస్వామి కొంచెం దూరం పోయి అక్కడే నిలబడ్డాడు. ఈ అర్ధరాత్రి ఎలా తెస్తాడా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో జయ జయ రఘువీర సమర్థాయని ఆర్తనాదం వినిపించింది. కళ్యాణ్ గొంతు. ఏమైందో కళ్యాణ్కు ఉద్ధవునికి భయమేసింది. వెనక్కు తిరిగి పరుగున వచ్చి గురువుగారికి చెప్పాడు. అవును, నాకు కూడా వినిపించిందని గురుదేవులు అన్నారు. వారు బయలుదేరిపోతుంటే మరికొందరు శిష్యులు దివిటీలు తీసుకుని వెంట వచ్చారు. అందరూ కలిసి కొంత దూరం పోయేసరికి అక్కడ కళ్యాణ్ అచేతనంగా పడి ఉన్నాడు. నోటి వెంట నురుగొస్తున్నది. పరిస్థితిని శ్రీ సమర్థులు గ్రహించుకున్నారు. అక్కడే కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చావళ్ మఠం దగ్గరలో. శ్రీ సమర్థులు, ఓ కాలభైరవ, నా కళ్యాణ్ బ్రతకాలి, ఈ విషం తగ్గిపోవాలి, నీకు ఒక మణుగు బెల్లం సమర్పిస్తాను, సరేనా అని అంటూ ఉండగానే పెద్ద తాచుపాము వచ్చి కళ్యాణ్ను కరిచిన చోట నుండి విషాన్ని వెనక్కి తీసుకునుట అందరూ చూశారు. కళ్యాణ్ నిద్ర నుండి లేచిన వానిలాగా చివాలను లేచి తమలపాకులు తెస్తాను ఇప్పుడే అంటున్నాడు. శ్రీ సమర్థులు, ఇప్పుడు నాకేమీ వద్దు అన్నా వినలేదు, నేను క్షణంలో తెస్తానంటున్నాడు.
శ్రీ సమర్థుల వారు అతని చేయి పట్టుకొని ఆపి, తమలపాకులు మన వద్దనే ఉన్నాయి, నీవు సరిగా చూడలేదు, రా వాటితోనే నాకు వీడేము తయారు చేసివ్వు అనగానే కళ్యాణ్తో సహా అందరూ ఆశ్చర్యపోతారు. సమర్థుల వారి మహిమను అర్థం చేసుకునేటందుకు మనమెంత వారమని సిగ్గుపడతారు. తిరిగి వెనక్కెళ్ళి చూస్తే అంతకుముందు కనబడని తమలపాకులు అదే పెట్టెలో దర్శనమిచ్చినవి. శ్రీ సమర్థులకు విడేము అనగా తాంబూలం తయారు చేయాలంటే దానిలో జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలక్కాయలు, కస్తూరి, సోంపు పొడి, వక్క, సున్నము మొదలైన అనేక సుగంధ ద్రవ్యాలు అవసరం. శివాజీ మహారాజు వారు ఈ విషయంలో తర్వాత చాలా శ్రద్ధ వహించి అన్ని ద్రవ్యాలు మేలి రకం తెప్పించి సమర్పించేవారు. తమలపాకులకు కొరత లేకుండా చూచుకోమని ప్రత్యేక శ్రద్ధ వహించే వ్యక్తులను నియమించారని తెలిపి శ్రీ నిత్యానందుల వారు సద్గురుని ఆశ్రయించి సేవించే శిష్యులకు ఏ విధమైన కష్టము దుఃఖము కలిగినా వెంటనే గురుకృపతో నివారింపబడుతుంది. కానీ ప్రేమ, భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. అంతేగాక ఆయా సంఘటనలు జరిగినప్పుడు కొంత కర్మలు, సంచితాలు తొలగి కడిగిన ముత్యంలాగా తయారు కాగలము అనే ధైర్యం కూడా శిష్యులకు అవసరం అని తెలిపారు. జయ జయ రఘువీర సమర్థ అని జయ జయధ్వానాలు చేశారు. భీమాజీ గోసావి. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థుల వారు మసూరి గ్రామంలో సంచరిస్తూ ఆ ప్రక్కన గల అటవీ ప్రాంతంలోనూ ఉంటున్నారు. ఆ ప్రక్కన గ్రామమైన శషాపూర్ నివాసి శ్రీ సమర్థుల శిష్యురాలు శ్రీమతి సతీబాయికి మగ సంతానం కలిగింది. అతని పేరు భీమాజీ అని పెట్టారు. అతడు 8 ఏండ్ల వాడైనాడు. శ్రీ స్వామివారు ప్రక్క గ్రామానికి వచ్చినారని తెలిసి సతీబాయి తన కుమారుని వెంటబెట్టుకుని గురుదర్శనానికి వచ్చింది. శ్రీ సమర్థ రామదాస స్వామివారు ఆ గ్రామం వెలుపల దర్శనమిచ్చారు. ఆమె వారి పాదాలంటే నమస్కరించి, గురుదేవా, చాలా కాలంగా తమ దర్శనం భౌతికంగా లభించలేదు. నా కుమారుని ఉపనయనానికి తమరిని ఆహ్వానించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నాకు నిరాశే ఎదురైనది. తమరి చేత ప్రతిష్ఠింపబడిన హనుమాన్నే తమ రూపమని విశ్వసించి ఇతని ఉపనయనమును పూర్తిగా వించినాము. ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది. స్వామి, నిరంతరం మమ్ము దయతో కాపాడుచున్న సద్గురునాథ, ఏమిచ్చి తమ రుణం తీర్చుకోగలను అంటూ ఉంటే శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలవటువును చూచారు. అమ్మా, చాలా అదృష్టవంతురాలవు, యోగ్యుడైన పుత్రుడనే కన్నావు అన్నారు. సతీబాయి తన పుత్రునితో, భీమాజీ, సద్గురుదేవులకు నమస్కరించు అన్నది. అతడు వెంటనే నమస్కరించలేదు. అట్లే పలకక ఉలకక నిలిచి ఉండెను. అది చూచి సతీబాయి కంగారుపడి, ఏమిరా అలా నిలబడినావు? నేను చెప్పిన మాట వినబడలేదా? శ్రీ స్వామి సమర్థ సద్గురుదేవులు వీరు. సాక్షాత్ మన తల్లి, తండ్రి, గురువు, దైవం సకలం వారే. వారి కృపా కటాక్షాలే మన ఇంట సిరి సంపదలై మనకు మనుగడనిస్తున్నాయి. వారికి సాష్టాంగ నమస్కారం చేయి నాయనా అని కోపం చేసింది. భీమాజీ తల్లితో, వారికి నమస్కారం చేస్తే ఏమిస్తారు అని ప్రశ్నించాడు. తల్లి సతీబాయి తనయునితో, తప్పు నాయనా, అలా అనరాదు. వారి అనుగ్రహమే మన జీవితం, వారి ఆజ్ఞలే మనకు శిరోధార్యం అని చెప్పింది. భీమాజీ, సరే, వారి ఆజ్ఞ పాలిస్తే ఏమి లభిస్తుందో చెప్పు అన్నాడు. ఈ బాలుని ప్రశ్నలు వింటూ శ్రీ సమర్థులు చిరునవ్వు వీడని ముఖారవిందంతో తల్లి కొడుకుల వంక దయాదృష్టిని ప్రసరింపజేస్తూ భీమాజీని తమ దివ్యహస్తాలతో చేరదీసుకుని, బేటా, నా ఆజ్ఞ నీవు పాలించితే నీవే ఏమి కోరితే అది ఇవ్వగలను అన్నారు. ఏది కోరినా ఇవ్వగలరా అని మరలా రెట్టించి భీమాజీ సద్గురునాథుని అడుగుచుంటే సతీబాయి నొచ్చుకుంటూ, ఏమి పొరపాటు మాట అంటాడో, సద్గురుదేవులకేమైనా కోపం తెప్పిస్తాడేమో, హే భగవాన్, హనుమాన్, వీడికి సద్బుద్ధినివ్వు తండ్రి అని లోలోన ప్రార్థన చేస్తున్నది. భీమాజీ గురుదేవులతో, అయితే ఏం చేయాలో ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. శ్రీ సమర్థులు, ఏమీ లేదు, చిన్న పని, ఆ వెనుక పక్కనున్న బావిలో దూకై అన్నారు. ఆ మాట శ్రీ గురుదేవుల నోటి నుండి రావడమే తడవుగా వెళ్ళి ఢామని ఆ బావిలో దూకేశాడు. సతీబాయి వంక చూచారు శ్రీ సమర్థులు. ఆమెలో ఏ మాత్రం కంగారు లేదు. సమర్థుల వారి సామర్థ్యం ఆమె ఎరిగి ఉన్నదే గావున నిశ్చలంగానే ఉన్నది. అంబాజీ అనగా కళ్యాణ్ తల్లి వలె శోకం పొందలేదు, ధైర్యంగానే ఉంది. ఆమె వంక చూస్తూ, సతీబాయి ధన్యురాలవు, యోగ్యుడైనాడు భీమాజీ అన్నారు. అంతా తమ కృపా కటాక్షాల ప్రభావమే తండ్రి అంటూ ఆమె నమస్కరించింది. దాదాపు 3 గంటలు గడిచింది. అచ్చట జరిగిన సంగతి తెలిసి కొందరు చుట్టుపట్ల పొలంలో పనిచేసుకునే రైతులు, పశుల కాపరులు అక్కడకు చేరినారు. ఏమి జరిగిందో తెలియని వారు, 8 ఏళ్ల బాలుడేమిటి బావిలో దూకి ఇంతసేపు అయితే అందరూ అలా చూస్తూ నిలబడినారేమిటి అని ప్రశ్నించారు. అతని తల్లియు గురువుగారును సమక్షంలోనే ఉండగా ఆ ఘటన జరిగిందని ఒకరు, లేదు, గురువుగారు ఆజ్ఞట, అందుకే దూకినాడట, ఏమీ భయపడే పని లేదని మరొకరు అంటున్నారు. ఇంతలో శ్రీ సమర్థులు ధ్యాన స్థితి నుండి లేచి తనలో తాను మాట్లాడుకున్నట్లుగా, వీడు నిజంగా భీముడే, అనవసరంగా నాపై నేరం ఆరోపణ చేయిస్తున్నాడు, ఏం చెయ్యాలి అంటూ బావి వద్దకు వచ్చి, ఓ భీమాజీ, ఎంతసేపురా అక్కడ, ఇక రా పైకి అన్నారు. అంతే. ఓ వస్తున్నా గురుదేవా అంటూ ప్రతిశబ్దం చేశాడు.
అక్కడ నిలబడిన తల్లి సతీబాయితో పాటుగా ఉన్న జనులందరూ జయ జయ రఘువీర సమర్థ అంటుంటే శ్రీ సమర్థుల వారు కూడా శృతి కలిపారు. భీమాజీ పైకి రాగానే శ్రీ సమర్థులు అమాంతంగా ఆలింగనం చేసుకున్నారు. తన తోడపైన చేసుకున్నారు. సతీబాయికి ఆనంద బాష్పాలు స్రవించినాయి. శ్రీ సమర్థులు, భీమాజీ నా ఆజ్ఞ పాలించినావు, శభాష్, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. భీమాజీ ఆనందభరిత హృదయంతో, ముద్దులు మూటగట్టే నగుమోముతో, మిలమిల మెరిసే కన్నులతో, స్వామి, నేను ఎప్పుడైతే బావిలో దూకానో అక్కడనే ఒక అద్భుతమైన దృశ్యాన్ని దర్శించాను. మణిమయమైన సుందర మందిర మధ్యమున రత్న నిర్మిత సింహాసనముపై తమరు ఆసీనులై ఇదే వరం ప్రసాదించారు. నాకు తమరి అనుగ్రహం కావాలని నేను కోరగా వెంటనే తథాస్తు అని దీవించినారు. మరి ఎంతసేపు అయిందో నాకు తెలియదు. తమరు పిలిచే వరకు నాకు ఓడలు తెలియదు. మీ పిలుపుతోనే నేను బాహ్య స్మృతిని పొంది పైకి వచ్చి తిని నాకు కావలసింది ప్రసాదించారుగా స్వామి. పరిపూర్ణానందానుభూతిని పొందాను. ఇప్పుడు సంపూర్ణంగా నేను మీ వాడను. మీరేది ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నడుచుకునేదను అని పలికి నమస్కరించి నిలిచాడు. ఇది విన్న వారంతా ఆనందాశ్చర్యములతో వడలు మరిచి కొంతసేపటికి తేరుకొని అందరూ జయజయధ్వానములు చేశారు. కొంతకాలం తల్లిదండ్రుల వద్ద పెరిగిన భీమాజీ శ్రీ సమర్థుల శిష్యకోటిలో చేరి గొప్ప కీర్తి గడించినారు. భీమాజీ గోసావిగా తంజావూరు మఠానికి అధిపతిగా నియమించబడ్డారు. శ్రీ సమర్థులు పండరీపుర యాత్ర. విద్యాసాగర, వ్యక్తి సద్భక్తితో మాత్రమే భగవంతునికి ప్రీతిపాత్రుడు కాగలడు. అటువంటి పరాభక్తి కలిగిన మహానుభావుడు శ్రీ సమర్థ రామదాస స్వామి కాబట్టి పండరీనాథుడైన విఠలుడే ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకున్నాడు. ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం నాడు పండరీపుర క్షేత్రంలో అత్యంత వైభవోపేతమైన జాతర జరుగుతుంది. దానికై భక్తులు దూర ప్రాంతాల నుండి భజనలు చేస్తూ బృందాలుగా ఏర్పడి కాలినడకన పండరీపురానికి చేరుకుంటారు. 3 రోజులు ముందుగానే వచ్చి భజనలు చేస్తుంటారు. ఒక సంవత్సరం యథావిధిగా పండరీపుర యాత్రకై కొందరు భక్తులు బయలుదేరుచు శ్రీ సముద్రుల వారి సన్నిధికి చేరి వారి ఆశీస్సులు కోరారు. వారందరినీ క్షేమంగా పోయి రమ్మని దీవించగా మరికొందరు స్వామివారిని కూడా తమతో పాటు యాత్రకు రమ్మని ప్రార్థించారు. శ్రీ సమర్థ రామదాస స్వామి వారితో, నేనిక్కడ ఉన్న శ్రీరామప్రభువుల వారిని వదిలి ఎక్కడికి రాలేను, మీరు పోండని పంపివేశారు. పర్వం దగ్గర పడుతుండగా ఒకనాడు ఒక వృద్ధుని రూపంలో శ్రీ పాండురంగడే శ్రీ సమర్థుల వద్దకొచ్చి వణుకుచున్న కంఠస్వరంతో, నాయనా మహానుభావ, నేను మా వారందరితో పాటు వేగంగా నడవలేకపోతున్నానని వారంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. నన్ను ఎలాగైనా నీవు పండరీపురం చేర్చాలయ్యా, దీనరక్షకుడువు, దయామయుడువు అంటూ ప్రార్థిస్తున్నాడు. ఆ వృద్ధుని పరిస్థితి చూచి, ఏమి తాత, ఇంత శ్రమపడి అంత దూరం పోవటెందుకు? మీ వాళ్ళు చెప్పినట్లు విని ఇంట్లో ఉండవచ్చు కదా అన్నారు సమర్థులు. అందులకు ఆ తాత, భలే చెప్పావయ్యా, భగవంతుడిచ్చిన ఈ శరీరం పడిపోయే వరకు నడవాల్సిందే. నీవు గనక నాకు తోడుగా వస్తే చాలు, ధన్యుడును. నాకు వేరే మాటలు చెప్పవద్దన్నాడు. అప్పుడు సమర్థుల తాత పట్టుదలకు సంతోషం కలిగి, తాత, నేనెలా వస్తాను? అక్కడ నా రాముడు లేడు గదా అనగానే ఆ తాత, ఏమిటయ్యో, నీవు నాకే పరీక్ష పెడుతున్నావా? నీ వంటి మహాభక్తుడనాల్సిన మాటేనా ఇది? రాముడు లేని చోటుందా జగతిలో అన్నారు. శ్రీ సముద్రుల వారు నవ్వుకొన్నారు. ఈ తాత సాధారణ వ్యక్తి కాడనుకొని సరేనని అతన్ని అనుసరించారు. ఇరువురూ ప్రయాణమైనారు. దారిలో ఆయన పేరు విఠలభట్టు అని చెప్పాడు. పండరీపురం చేరిన తర్వాత తనతో వచ్చిన వృద్ధుడు ఇక కనిపించలేదు. చంద్రభాగా నదియే సరయూ నదిగాను, పండరీపురం అంతా అయోధ్యానగరంగాను ఆయనకు దర్శనమిస్తుంది. శ్రీ సమర్థులు స్నానాధికాలు ముగించుకుని మందిరంలో దర్శనానికి పోయినప్పుడు పాండురంగనితో, ఏమయ్యా, ఎందుకింత నాటకమాడావని ప్రశ్నించగా విఠోబాదేవుడు ఇలా సమాధానమిస్తారు, నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే ఈ నాటకం ఆడాను అని సమాధానమిస్తారు. కావున విద్యాసాగర, భగవంతుని గుండెలో స్థానం సంపాదించగలగడం ఎంత విశేషమో తెలుసుకో అని శ్రీ నిత్యానందుల వారు తెలిపినారు. తరువాత గురు శిష్యులిరువురు జయ జయ రఘువీర సమర్థ అంటూ జై జయనాదములు చేసిరి. నిత్యానందులు ఇట్లు కొనసాగించినారు. తన్మయత్వంతో శ్రీ సమర్థులు శ్రీరామరూపుడైన పాండురంగని స్తుతించి సంతృప్తి పొందారు. అంతలో సమర్థుల వారు వచ్చినట్లు గుర్తించిన భక్తులు కొందరు వారి దర్శనానికి పరుగెత్తి వచ్చినారు. వారికి ప్రత్యేక గౌరవాదరములతో వారి వారి గృహాలకు రమ్మని పురప్రముఖులు ఆహ్వానించినారు. కానీ అక్కడే నివసించుచున్న జయరాం స్వామి వారి కుటీరమునికే శ్రీ సమర్థులు వెళ్ళినారు. ఉత్సవాల అనంతరం కొందరి గృహాలను పావనం చేశారు. అంతోబా కులకర్ణియను గృహస్థు శ్రీ స్వామివారికి శరణు చేసి వారి వద్ద అనుగ్రహం పొందినారు. గోపాల్ కాల ఉత్సవం ముగించే వరకు ఆ క్షేత్రంలోనే ఉన్నారు. ఇంతలో శ్రీ సమర్థుల జన్మస్థలమైన జాంబా గ్రామవాసులు ఉత్సవాలకు వచ్చిన వారు శ్రీ సమర్థులను దర్శించుకున్నారు. తల్లిగారి యొక్క అన్నగారి యొక్క కుశలం అడిగి తెలుసుకున్నారు.
వారికి ఒక లేఖ వ్రాసి ఆ గ్రామస్తుల చేతికిచ్చి పంపినారు. తరువాత అంతోబా కులకర్ణి ఆహ్వానంపై వారి గ్రామానికి వెళ్ళి పూజలు అందుకున్నారు. వారికి ఒక ఆజ్ఞ చేసినారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు మేము రాలేము, కావున మా తరపున మీరు గోపాల్ కాలా ఉత్సవం జరిపించుతానని వాగ్దానం చేయండి అన్నారు. అంతోబా కులకర్ణియేగాక ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఆ ఉత్సవం చేయించదమని మాట ఇచ్చారు. ఆ విధంగా శ్రీ సమర్థులు పండరీపుర యాత్రను ముగించుకొని చాఫళ్ మఠానికి తిరిగి వచ్చారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 39వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్.